నది ఎక్కడో అక్కడ పల్లపు ప్రాంతం వైపుకి వెళ్ళవలసింది, ఇక్కడ ఆపితే ఇంకో చోట ఎడుతుంది. అంత ప్రవాహాన్ని మీరు ఎలా ఆపగలరు? ఆయనకున్న ఉత్సాహం, ఆయన శక్తి అటువంటివి. అందుకే ఆలోచన చేశాడు, ఇంకెవరు ఇవ్వగలరు బ్రహ్మాస్త్రం అని ఆలోచించాడు. ఆ రోజులలో మహేంద్రగిరిలో పరశురాముడు ఉన్నాడు. పరశురాముడి దగ్గర నేను ఈ బ్రహ్మాస్త్రాన్ని ఉపదేశం పొందాలి, కానీ నేను పరశురాముడి దగ్గరికి వెళ్ళిన తరువాత పరశురాముడు కూడా ఇదే ప్రసక్తి తీసుకొస్తే ఎలా? మళ్ళీ చదువుకోవడానికి అడ్డొస్తుంది. గురు శుశ్రూష చేసి అస్త్రబలం పొందలేను అని అబద్ధమాడాడు. తప్పనిసరి పరిస్థితి, అందుకని అబద్ధం చెప్పవలసి వచ్చింది. అందుకని మహేంద్రగిరి మీద ఉన్నటువంటి పరశురాముడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు నన్ను శిష్యుడిగా స్వీకరించండి, నేను భృగువంశంలో పుట్టినవాడను అని చెప్పాడు. పరశురాముడు సంతోషంగా శిష్యుడిగా స్వీకరించాడు. స్వీకరించి అనేక అస్త్రములను నేర్పుతున్నాడు. అసలే ఉత్సాహం, దానికి తోడు ఇప్పుడు పరశురాముడి శిష్యుడయ్యాడు, ఎన్నో అస్త్రములు పొందుతున్నాడు. ఎంత సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఇక నాకు గురి తప్పకూడదు, అర్జునుడిని కొట్టాలి. నిరంతర సాధన చేస్తున్నాడు. ఆ సాధన చేసేటప్పుడు ఏదో ఒక లక్ష్యాన్ని గురిపెట్టి కొట్టడమే, అదే పనిగా సాధన చేస్తున్నాడు పరశురాముడి ఆశ్రమంలో. ఆయన ప్రారంధం ఆ సాధన చేసే సమయంలో ఆయన ఏదో ప్రమాదము లేని దాన్ని గురిపెట్టి కొట్టాలని లక్ష్యం పెట్టుకున్నాడు. అనుకోకుండా అక్కడికి ఆ పక్కనే ఆశ్రమంలో ఉన్నటువంటి ధేనువు, ఆవు దూడ పరిగెత్తుకొచ్చింది అడ్డంగా. ఈ బాణం వెళ్ళి దాని శరీరంలోకి దిగడం, ఆ ధేనువు చచ్చిపోవడం ఒక్కసారి అయిపోయింది. కానీ దానికి ఎంత పెద్ద శాపం ఇచ్చేశాడో తెలుసా? నువ్వు ఎవరినో మనసులో పెట్టుకుని ఇంత ఘోరమైన సాధన చేస్తున్నావు, అదే పనిగా బాణములు వేస్తున్నావు. ఎవరినో దృష్టిలో పెట్టుకుని నువ్వు చేసిన సాధనలో నువ్వు సరిగా చూడకపోవడం వల్ల నా ధేనువు చచ్చిపోయింది. కాబట్టి నిజంగా నువ్వు ఎవరితో యుద్ధం చెయ్యాలనుకుంటున్నావో వాడితో యుద్ధం వచ్చినప్పుడు నీ రథచక్రం భూమిలో దిగిపోతుంది, పైకి లేవదు. ఇంకేం యుద్ధం? ఇంక దేనికి చేస్తాడు ఆ యుద్ధం? అంటే ఆయన ఎంత బలాన్ని పొందుదాం అనుకుంటున్నాడో అంత బలం క్షీణించిపోతోంది, రెట్టింపు. ఒక పక్క నుంచి పొందుతున్నది వేరొక పక్క నుంచి జారిపోతోంది. ఇక ఆయన ఎలాగా శౌర్యవంతుడు, అర్జునుడికి సాటైనటువంటి విలుకాడు కాగలడు? ఓన్లే రథచక్రం దిగిపోతే దిగిపోయింది. పరశురాముడి దగ్గర దివ్యాస్త్రములను ఉపదేశం పొందుతానన్నాడు. కానీ ఆయన ఉత్సాహం చాలా గొప్పదండి, ఏ మాటకా మాట. ఇన్ని శాపాలు వచ్చి మీద పడిపోతున్నా, ఇంతమంది ఇన్ని రకాలుగా ఇన్ని పాపం వృద్ధిలోకి రాకుండా అడ్డుపడుతున్నా తాను మాత్రం తాపత్రయ పడుతూనే ఉన్నాడు గొప్పవాణ్ణి కావాలని. ఏమి జీవితం కర్ణుడిది! నిజంగా ఆ పట్టుదల, ఆ సాధనా బలం, వాటిని మెచ్చుకోవద్దు. పరశురాముడి దగ్గర శుశ్రూష చేస్తూ అనేకమైనటువంటి అస్త్రములను ఉపదేశం పొందుతూ చక్కగా శిష్యుడిగా వృద్ధిలోకి వస్తున్నాడు. ఆయన ఇలా ఉండగా ఒక రోజున ఒక విచిత్రం జరిగింది. పరశురాముడు ఎంతో సంతోషించాడు. కర్ణ, నీ యొక్క గురుభక్తికి, నీ సాధనకి, నీకున్నటువంటి ఓర్పుకి, గురువుగారికి శుశ్రూష చేసి విద్య నేర్చుకోవడంలో ఎంత దీక్ష ఉండాలి. అందుకని నీ దీక్షా తత్పరతకి మెచ్చుకున్నాను. నీకు బ్రహ్మాస్త్రాన్ని ఉపదేశం చేస్తున్నానని బ్రహ్మాస్త్రాన్ని ఉపదేశం చేశాడు. కర్ణుడి జీవితంలో ఏ పెద్ద అస్త్రం లభించాలో అది లభించింది. అమ్మయ్యా, ఇప్పుడు అర్జునుడికి ఏ పెద్ద అస్త్రం తెలుసో నాకు కూడా అస్త్రం తెలుసు. కాబట్టి నిజంగా భారత యుద్ధం జరిగినా అర్జునుడు నన్నేం చేయలేడు. నేను కూడా అర్జునుడి పట్ల అంత మునగాడిగానే నిలబడగలను అని ఎంతో సంతోషాన్ని పొందాడు. వెళ్ళిపోతే ఏమయ్యేదో కృతజ్ఞత చెప్పి. కానీ ఇన్ని ఇచ్చిన గురువు గారు కదా, కొన్నాళ్ళు ఆయన శుశ్రూష చేసి పెడదాం అనుకున్నాడు. అస్త్రం పొందగానే గురువుగారు కృతజ్ఞుడిని వెళ్ళొస్తానడం ఎందుకులే అనుకున్నాడో ఏమో, పాపం ఆయన మంచితనం ఆ గురువుగారికి అలాగే శుశ్రూష చేస్తున్నాడు. కర్ణును ఉత్సంగమున మస్తకంబు చేర్చి గురుడు నిద్రింప వికృతాతి ఘోర రూపమలకమనియడునొక కీటకము అద్దినేంద్ర తనయు క్రీదొడ తొలిచే సత్వరముగాగా.
పరశురాముడు గురువుగారు కదా, శిష్యవాత్సల్యం, కొడుకుతో సమానంగా చూస్తాడు. అసలు ఆయన కూడా నేను భృగువంశీయుణ్ణి అని చెప్పడానికి ఓ కారణం ఉంది. అబద్ధం చెప్పి గురువుగారి దగ్గర అస్త్ర విద్య పొందాను అన్న కళంకం నాకు ఉండకూడదు, నా మనసులో అది నన్ను తొలిచేయకుండా ఉండాలి అంటే జాగ్రత్త పడ్డాడు. నేను భృగువంశీయుడను అన్నాడు. భృగువంశం వాడే పరశురాముడు. కాబట్టి గురువు ఎవరు? గురువు తల్లి, గురువు తండ్రి, గురువు దైవం, గురువు అన్నీ. అందుకే గురువు గారి దగ్గర శిష్యుడు కొడుకుతో సమానం. అనేక సందర్భాల్లో మీరు కావ్యాలు పురాణాలు చూస్తే నా కోడలనే అంటారు. సంప్రదాయంలో ఉపదేశం పొందినటువంటి శిష్యుడి భార్యని నా కోడలు అనే పిలుస్తాడు గురువు. తన కోడలుగానే చూస్తాడు మనసులో. ఎందుకని అంటే అంతే, ఆ అనుబంధం అంతే. అందుకే గురువుగారి శరీరం పడిపోయిన తరువాత కొడుకు ఎన్ని చేస్తాడో శిష్యుడికి కూడా అంత అధికారము ఉంటుంది. శిష్యుడు కొడుకుతో సమానం. కొడుకు ఏం చేస్తాడు? తను ఏదైనా మంచి వస్తువుని పొందాడనుకోండి, తాను పొంది సంతోషించడం కాదు, తన తండ్రి సంతోషంగా అవన్నీ చూసి ఆనందపడితే ఆనాడు కొడుకు సంతోషించాడనుకోండి, వాడు కొడుకు అంటే. శిష్యుడు తనది గురువుదే అంటాడు. అంటే గురువుగారు పట్టుకుపోతారని కాదు, శిష్యుడు ఇవన్నీ మా గురువు గారివి, కొడుకు అన్నీ మా నాన్నగారివి అన్నట్లుగా భావనతో ఉంటాడు. అందుకే నేను భృగువంశీయుడను అని ఆయన ఎందుకు చెప్పాడంటే, పరశురాముడు నాకు గురువు అయితే ఎవరైనా నాకు తండ్రి, నాకు తల్లి, నాకు దైవం. ఆయన నాకు తండ్రి అయితే నేనేమవుతాను? ఆయనకి కొడుకునవుతాను. శిష్యుడు కొడుకుతో సమానం. కాబట్టి నేను భృగువంశానికి చెందిన వాడితోనే సమానం. కాబట్టి నాకు అబద్ధం చెప్పిన దోషము కలగకుండా ఉండడానికి కొంచెం జాగ్రత్త పడ్డాడు. జాగ్రత్త పడి భృగువంశీయుడు అన్నాడు. గురువుగారు అంత ప్రేమగానే చూశాడు. అందుకే బ్రహ్మాస్త్రం ఇచ్చాడు. కొడుకు తొడ మీద తండ్రి తలపెట్టుకు పడుకుంటాడు. ఎందుకని అంటే ఏమో శాస్త్రం అంటుంది, పుత్రగాత్ర పరిష్వంగము అని. ఆ తండ్రి కొడుకుని పట్టుకున్నప్పుడు, కొడుకుతో కలిసి ఉన్నప్పుడు అంత గొప్ప సంతృప్తిని పొందుతాట. కర్ణుడి తొడ మీద పరశురాముడు తలపెట్టి పడుకున్నాడు. గురువుగారు నిద్రపోతుంటే గురువుగారిని జాగ్రత్తగా కాపాడుతూ ఆయన గాఢ నిద్రపోతుంటే ఆయనకి విసురుతూ ఆయన సంతోషంగా పడుకుంటే అమ్మయ్య గురువుగారు సేద తీరుతున్నారని ఎంత ఆనందపడిపోయాడు. ఎందుకని అంటే ఆ హృదయమున్న శిష్యుడికి తెలుస్తుంది ఆ గురువుతో ఉండే అనుబంధం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.